మేషరాశి వారికి ఏలినాటి శని మొదలైంది కాబట్టి కొంత చికాకులు, కొన్ని రకాలైనటువంటి చికాకులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ రావడం అనేది చాలా సహజంగానే ఉంటుంది. అంతేకాకుండా ఎస్పెషల్‌గా జూలైలో ఎలా ఉంటుంది ఏంటి అని గనక మీరు చూసుకుంటే జూలై నెలలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో అధికమైనటువంటి టెన్షన్స్ వస్తాయండి. చాలా టెన్షన్స్ వస్తాయి. చిరాకొస్తుంది. ఎంత పని చేసినా గానీ చెయ్యలేదని అంటుంటారు. ఈ ఒత్తిడి తట్టుకోలేక మీరు ఉద్యోగం మానేద్దాము అనేటువంటి ఆలోచన కూడా మీకు రావటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ వెయిట్ చేయండి. దేనికంటే జూలై 15 సుమారుగా అండి, ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు. జూలై 15 తర్వాత శని వక్రత్వం పొందుతున్నారు. జూలై 15 నుండి సుమారుగా సెప్టెంబర్ 15 వరకు శని వక్రత్వంలోనే ఉంటారు. శని వక్రి అవ్వటం మేషరాశి వారికి చాలా అద్భుతంగా కలిసొస్తుందని చెప్పాలి. ప్రతి విషయంలో కూడా అంటే మీకు కొత్తగా ఉద్యోగాల కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రమోషన్‌లు ఆగిపోయి ఉన్న వాళ్ళకి ప్రమోషన్‌లు వచ్చే అవకాశం ఉంది. స్థానచలనం కోరుకుంటున్న వారికి స్థానచలనానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ 15 రోజులు మీరు జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్ని రోజులు కూడా బావుంటాయి. అలానే ఈ జూలై నెలలో ఇంకోటి ఏమవుతుందంటే 26వ తారీఖు వరకు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య అయితే లేదండి. 26 తర్వాత స్వల్పంగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. అవి ఏంటి అంటే మనం ఆగస్టు నెలలో చేసుకునేటువంటి వీడియోలో చెప్పుకుందాము. తర్వాత ప్రేమ విషయాల్లోకి వచ్చే వరకు ప్రెజెంట్ 5వ స్థానంలో కుజుడు, కేతువు కలిసి ఉన్నారండి. కాబట్టి ప్రేమ విషయాల్లో మాత్రం కంప్లెయింట్స్ మరీ వస్తాయి. కొంత జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. మరి భార్యాభర్తల విషయానికి వచ్చే వరకు ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు మునుపెన్నడూ లేనంత అన్యోన్యంగా ఆప్యాయతగా ఉంటారండి. చాలా అంటే చాలా బావుంటారు. ఇద్దరు ఎవరికీ కూడా ఇబ్బందులనేవి లేకుండా చక్కగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటూ చాలా ఆప్యాయతగా ఉంటారు. మరి వ్యాపార రంగం వారికి ఎలా ఉంటుంది? లేకపోతే మీరు చెప్పిన ఆర్థిక విషయాలు ఎలా ఉంటాయనంటే ఆల్రెడీ శుక్రుడు వచ్చే వరకు 2వ స్థానంలో ఉన్నారండి. 2వ స్థానంలో శుక్రుడు ఉండటం ఏంటి? ధనస్థానంలో శుక్రుడు ఉన్నారని అర్థం. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది రాదు. ఈ నెల రోజుల పాటు, వచ్చే నెల గురించి మళ్ళీ నేను చెప్తాను. ఈ నెల రోజుల పాటు ఆర్థిక విషయాల్లో లోటు ఉండదని చెప్పేసి మీరు అర్థం చేసుకోవాలండి. మరి ఇంకా ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి మనం చూసుకుంటే ఇక అదృష్టం విషయం. అదృష్టం వచ్చే వరకు అంటే నేను తీసుకునేదైతే ముఖ్యంగా షేర్ మార్కెట్ దాంట్లో ఈ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉందో వాళ్ళు ఏంటంటే 15వ తారీఖు వరకు ఇప్పుడు ప్రెజెంట్ శని మీకు 12వ స్థానంలో ఉన్నారు కదా! 12వ స్థానంలో ఉన్న శని ఏం చేస్తున్నారు అనంటే మీ భాగ్యాధిపతిని చూస్తున్నారు. భాగ్యం అంటే ఏంటి? అదృష్టము అని అర్థం. మీ భాగ్యాధిపతిని చూస్తున్నారు కాబట్టి అనుకున్నంతగా లాభించవు. ఎప్పటి వరకు? 15వ తారీఖు వరకే. 15వ తారీఖు తర్వాత శని వక్రత్వం పొందుతారు కాబట్టి శని దృష్టి భాగ్యాధిపతి మీద ఉండదు. ఆల్రెడీ గురుడి దృష్టి భాగ్యాధిపతి మీద ఉందండి. శని దృష్టి పడడం వల్ల తగ్గింది. శని ఎప్పుడైతే వక్రత్వం పొందాడో అప్పుడు మీకు గురుడి యొక్క దృష్టి భాగ్యాధిపతి మీద కలిగి అదృష్టం డబల్ అవుతుంది. కాబట్టి జూలై 15 తర్వాత మీకు అన్ని రకాలుగా అదృష్టంగా అన్ని రకాలుగా కలిసొస్తుందండి. ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెంటే ఉంటుంది. అంతేకాకుండా ఈ 15వ తారీఖు తర్వాత ఫారిన్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో, ఫారిన్ వెళ్దామా వద్దా అనే ఆలోచనలో, లేకపోతే ఫారిన్‌కి ఏదైనా ఇబ్బందులు కలిగి ఆగిపోయిన వాళ్ళకి కూడా ఈ 15వ తారీఖు తర్వాత ఫారిన్ వెళ్ళటానికి అన్ని మార్గాలు కూడా